దేవుడు అందరిని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు, ఒకే విధంగా చూస్తున్నాడు, ఒకే విధంగా అందరికి కావలసిన అవసరాలు, అక్కర్లు, లేక ఈవులు, ఆశీర్వాదాలు, దీవెనలు కలుగజేస్తున్నాడు. కాకపోతే వాటిని పొందుకునే విధానంలోనే మార్పు ఉంది, వాటిని స్వీకరించే విధానంలోనే మనలోనే మార్పు ఉన్నది. కాబట్టి మారవలసింది దేవుడు కాదు, మనమే మారాలి. మార్చుకోవాల్సింది మనమే. మన జ్ఞానాన్ని మార్చుకోవాలి, మన చూపునే మార్చుకోవాలి, మన నడకనే మనము మార్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు కూడా ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదు. ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదు కదా. అయితే ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదు కాబట్టి ఆయన 2025 సంవత్సరముల క్రితం భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని వెలగా చిందించినటువంటి దేవుడు. అందుకనే ఆయన రక్తంలో ప్రతి ఘోర పాపి క్షమించబడుతున్నాడు. ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుంది.